సో ప్రియదర్శి గారి 'ప్రేమ' అంటే ఒక సినిమా వస్తుంది. నవంబర్ 21 అంట. ఇగ ఆనంది గారు హీరోయిన్‌గా చేస్తున్నారు దీంట్లో. ప్రియదర్శి గారి సినిమాలు ఈ మధ్యలో నాకు చాలా డౌట్‌లు కొడుతున్నాయి బ్రో. అంటే లైక్ మొన్న మన వాట్ ఈస్ ఏ సినిమా పేరే మర్చిపోయినా బ్రో. అంత బావుంటది సినిమా. మన 'ఇంద్రగంటి మోహనకృష్ణ' గారి సినిమా వచ్చింది. ఆయన హీరో. నాకు అస్సలు నచ్చలేదు ఆ సినిమా. నా వల్ల కాలేదు చూడటము. మన 'సారంగపాణి' సంథింగ్ ఏదో 'సారంగపాణి జాతకం' ఏమో అది. అండ్ ఆల్సో మొన్నొచ్చిన 'మిత్రమండలి' ఆయన హీరోగా చేసిన సినిమాలు కుక్కరాడ్లు మామూలుగా అనిపియలేదు. సో, ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్, ఎక్సైట్‌మెంట్ ఏది లేదు. ప్రీవియస్‌గా మన ఛానెల్ స్టార్ట్ చేసింది ఆయన సినిమా టీజర్‌తో చూడడం. ఏదో 'డార్లింగ్' సినిమా. ఆ సినిమా కూడా అమ్మో! తలనొప్పి. సో, ఐ హోప్ ఈ సినిమా బావుండాలి. ఐ హోప్ ఈ సినిమా ట్రైలర్, టీజర్ బావుండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా నవంబర్ 21 ఎప్పుడొస్తుంది. సో, యాహ్! లెట్స్ సీ ఎలా ఉందో. సో, యాహ్! వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'ప్రేమంటే' టీజర్. హుహు. స్పిరిట్ మీడియా. ఓకే. ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ లేవా? మ్యారీడ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్? మ్యారీడ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్. వైల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి నా వల్ల ఏ ప్రాబ్లమ్స్ రావద్దని నేను అనుకుంటా. ఓకే. చాలా జనరిక్ టాప్ అది. పెళ్లి తర్వాత లైఫ్ థ్రిల్లింగ్ ఉండాలి అంతే. రియాన్ జేమ్స్ రోజంతా అబ్బో. కొట్లాడుకున్నా, ఎంత కోపం వచ్చినా కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుకొని సాల్వ్ చేసి ప్రేమతోటే పడుకోవాలి. అట్లాంటి పెళ్లి కావాలి నాకు. గట్టి ముఖం. నేను చాయ్ ఖతర్నాక్ పెడతా అండి. ఓహో, మ్మ్. సరే. నవనీత్ అంటే 'ప్రేమంటే' థ్రిల్ ప్రాప్తి రస్తు. ఓకే. చిలక లాంటి భార్యాభర్తల్ని విడదీస్తూ ఒక హెడ్ కానిస్టేబుల్ దొరికిపోయింది. ఆశా మేరీ మ్మ్. లేస్తావా? ఓహో సుమా గారు నవంబర్ 21 ఏమన్నా ఒక నిమిషం. నవంబర్ 21 ప్రేమతో ప్రామిస్ అట. యా బ్రో. అంటే లైక్ ఓకే, ఇంట్రెస్టింగ్ ప్లాటే. మది సేమ్ అదే పెళ్లి చేసుకుంటారు, తర్వాత లొల్లులు అవుతాయి, వాళ్ళు ఉన్నాయా లేదా, ఫన్, టోటల్ ఫన్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ గుడ్. ఐ రియలీ హోప్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇలానే చెప్పి 'సారంగపాణి జాతకం' అని చెప్పేసి అమ్మో పెద్ద రాడ్. ఎందుకంటే నాకు 'ఇంద్రగంటి మోహనకృష్ణ' గారు నాకు చాలా ఇష్టం. 'సమ్మోహనం' ఐ లవ్ దట్ మూవీ. అట్లాంటిది ఆయన్ని అలాంటి సినిమా తీయడం ఏంట్రా అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ మొన్న 'మిత్రమండలి' వల్ల అమ్మ బాబోయ్ కాలే బ్రో. దాంట్లో వెన్నెల కిషోర్ ఉన్నాడు, దాంట్లో ప్రియదర్శి. అమ్మో నా వాళ్ళైతే కాలేదన్నట్టు. సో ఐ హోప్, ఐ రియలీ హోప్ సినిమా బాగుండాలి. లైక్ ఏదైతే లైక్ అండ్ ఆల్సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఒక వైఫ్ని అనేస్తారు. అంటే లైక్ ఎట్లా అంటే ఆమె ఆమెని టార్చర్ పెడుతుంది, అలా చూపించారు, అట్లా చూపిస్తారు. ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, లేదా నువ్వు సెకండ్ సెటప్ ఉంది అది ఇది అని చెప్పేసి ఆమె పెడుతుంది అని చెప్పేసి అట్లా చూపిస్తూ ఉంటారు. ఐ హోప్ ఇద్దరికి అట్లా ఉండాలి. హీరోయిన్ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తే బాగుంటుంది నా ఫీలింగ్. 'ప్రేమంటే' అని చెప్పేసి జస్ట్ వీళ్ళు ఒక హీరోనే టార్చర్ పడుతున్నాడు, కష్టపడుతున్నాడు చూపెట్టదు. హీరోయిన్ ప్రాబ్లం కూడా చూపిస్తే బాగుంటుంది. ఏమో అంటే లైక్ ఇది మరీ ఓవర్ అయింది అనుకో, అంటే లైక్ రిలేటబుల్ అయితే అనుకుంటారు కానీ అట్లా ఎక్కువ నడవాయి. చాలా రోజులు నడవాలంటే లైక్ ఇద్దరి పర్స్పెక్టివ్ చూపిస్తే బాగుంటుంది. జస్ట్ ఏదో ఒక సీన్ పెట్టేసి, ఒక ఫుట్ నోట్లో ఒక డైలాగ్ చెప్పేసి, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసా అని చెప్పేసి ఆడవాళ్ళకి ఇవి అట్లాంటి మెసేజ్లు అడగట్లేదు. ఇది హీరో చేసే తప్పులు ఉండాలి, హీరోయిన్ చేసే తప్పులు ఉండాలి, ఇద్దరి ఉండాలి. అట్లా సమాంతరంగా పెట్టాలి. లాస్ట్ మినిట్లో వచ్చేసి ఇది ఉంది అది ఉందని చెప్పేసి ప్రీచింగ్ మెసేజ్లు ఇవ్వట్లేదు. అర్థమైందా? సో అది సిచ్యువేషన్. నాకు ఏమో ఈ టీజర్ చూసిన తర్వాత అనిపిస్తుంది అంతే. అది జరుగుతా లేదు, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ నో. బట్ చూడాలి. 21 అంటున్నారు, ప్రీమియర్ లేస్తారు, వెళ్తాను, బాగుంటే హ్యాపీయే, లేదంటే పోతా. దట్ ఈస్ ద పాయింట్. సో మహా అయితే ఏమైతే సర్వనాశనంగా ఉంటుంది అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేదు, దరిద్రంగా ఉంటుంది. బట్ స్టిల్ బాగుండాలని కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ 10,000 కొట్టేద్దాం. బై.